జై శ్రీరామ్ అండి అందరికీ. మనం పెట్టే వీడియోస్కి ఒకళ్ళిద్దరు పాపం మన సబ్స్క్రైబర్స్ అన్నారు, సిస్టర్ మీరు రోజు చేసినంత మాత్రాన అవతల వాళ్ళలో మార్పేమీ రాదు, సో మీరు ఎంత చెప్పినా చెవిటోడు చెవిలో సీసం పోసినట్టే ఉంటుంది వాళ్ళకి అని చెప్పేసి పెట్టారనమాట మన సిస్టర్సే. కాకపోతే నేను ఒక విషయం అయితే అనుకున్నాను, అంటే ఏదన్నా తప్పు చేసినప్పుడు 1కి 10 సార్లు కొంతమంది ఉంటారండి మంచిగా తెలివైన వాళ్ళు, మనం ఒకసారి చెప్పంగానే అర్థం చేసుకుంటారు. లేకపోతే పూర్తిగా తెలివి తక్కువ వాళ్ళు ఉన్నారనుకోండి, 1కి 10 సార్లు చెబితే అర్థం చేసుకుంటారు. తెలివి లేక తెలివి ఉండే వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళు ఎలా ఉంటారంటే, నిద్రపోతున్నోళ్ళని లేపగలుగుతాం, అలా అని నిద్రపోనోళ్ళని లేపి కూర్చోబెట్టగలుగుతాం, కానీ నిద్రపోతున్నట్టు నటిస్తున్నారు చూసారా, వాళ్ళని లేపి కూర్చోబెట్టలేము. ఎంతసేపు వాగినా మన నోరు వేస్ట్ తప్పించి వాళ్ళు లేవరనమాట. సో ఈ రకానికి చెందిన వాళ్ళు అవతలున్నోళ్ళు. కాకపోతే 1కి 10 సార్లు 20 సార్లు చెబుతూ ఉంటే కనీసం విసుగు పుట్టైనా ఆ విషయాలు చేయకుండా ఉంటారు అనేది నా ఉద్దేశం. ఇంతకుముందు స్టార్టింగ్ మనం చేసినప్పుడు మనం బాగా చెప్పేవాళ్ళు, ఎందుకండి ఊరికి ఆ చిలకల్ని చూపించి జంతువుల్ని చూపించి వ్యూస్ తెచ్చుకుంటారు, అవి లేకపోతే ఇంక అసలు ఏదీ లేదు అని చెప్పేసి. అది నిజం చెప్పాలంటే ఒక 10 వీడియోస్ వచ్చాయంటే అందులో 9.5 వీడియోస్ కూడా వాటిని ఉపయోగించుకొనే చేసేవాళ్ళు. నేను ఎప్పుడైతే స్టార్ట్ చేసి ఇది కరెక్ట్ కాదు, వాటిని ఉపయోగించుకుంటూ ఏదో చేస్తున్నారని చెప్పేసి చెప్పడం స్టార్ట్ చేశాను, స్లోగా వాటి మీద నుంచి దృష్టి వేరే వైపు మరల్చారనమాట. సో ఆ విషయం నాకు తెలిసి మీ అందరూ కూడా అబ్జర్వ్ చేసే ఉంటారు. అబ్జర్వ్ చేయకపోతే గుర్తు తెచ్చుకోండి. సో ఖచ్చితంగా అప్పటి నుంచి కొద్దిగా మనం 1కి 100 సార్లు, 1కి 10 సార్లు, 1కి 20 సార్లు చెబుతూ ఉండంగా ఇప్పుడు వాటిని చూపించడం చాలా వరకు తగ్గించేశారనమాట. అంటే కంటెంట్ వేరే దాని మీదకి పెడుతున్నారు కానీ వాటి మీద ఫోకస్ అనేది తగ్గించారు. కాకపోతే ఆ మార్పు అనేది కొంచెం మొదలైన తర్వాత ఇంకా మిగతాయి కూడా వాళ్ళు ఏదైతే తప్పు చేస్తున్నారో ఆ తప్పు మనం ఎక్స్ప్రెస్ చేసి చెబుతూ ఉంటే స్లోగా వాళ్ళే మారుతారేమో అనే ఉద్దేశంతో నేను చెప్పడం అయితే జరుగుతుంది. మీరు చూడండి, ఇంకా ఇప్పుడు ఎక్కువైపోయాయి కదా ప్రమోషన్స్ అనేవి. సో ఆ ప్రమోషన్స్ గురించి కూడా ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో జనాలు, దాని గురించి చెప్పడం మొదలుపెట్టిన తర్వాత ఆలోచిస్తారు. ముందు ఫస్ట్ కోపం వస్తుందేమో వాళ్ళకి, మనం వీడియోస్ చేస్తున్నామని చెప్పేసి కోపం వస్తుందేమో, కానీ తర్వాత అయితే ఖచ్చితంగా ఆలోచిస్తారు, ఇది మంచా చెడా, ఇది నిజమా కాదా, ఇది మనం తప్పు చేస్తున్నామా లేదా అనేది వాళ్ళు సొంతంగా వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకుంటే అప్పుడు రియలైజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని నేను వీడియోస్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు చూడండి, చేసిందే చేసి చెప్పిందే చెప్పి ఒకటే నస. ఇప్పుడు ఎక్కడో ఉండే ఫామ్ హౌస్లో ఒక గెల పండిందంటే దాని గురించి ఎన్నిసార్లు చెప్తాము. అదే ఇంకొక యూట్యూబర్ అనుకో, వచ్చిందండి ఇదిగో పండిందండి అని జస్ట్ 1 నిమిషం పెట్టేసి వదిలేస్తారు. కానీ ఆ పండింది తీసి కొట్టేపిచ్చి పక్కన పెట్టించి వీళ్ళు తిన్నది తిరిగింది, దాన్ని మళ్ళీ కారులో వేసింది తీసుకొచ్చింది, మళ్ళీ దాని మీద అదేంటి కాయలు తీసేసి మళ్ళీ ఇంట్లో కూర్చొని మళ్ళీ తినుకుంటూ వీడియోస్, అండ్ అవి తీసుకెళ్ళి పక్కన ఇళ్లల్లో పంచడానికి లెక్క పెట్టుకొని పక్కన పెట్టుకునేవి కూడా మళ్ళీ ఒక దాంట్లో పెడుతూ వాళ్ళ పేర్లు చెబుతూ. ఎందుకండి వాళ్ళ పేర్లు చెప్పాల్సిన అవసరం ఏంటి? ఇచ్చేవాళ్ళు వీళ్ళు, తీసుకునేవాళ్ళు వాళ్ళు. సో జస్ట్ కెమెరా ఆన్ చేసి మరీ చెప్పాల్సిన పని లేదు కదా, కెమెరా ఆఫ్ చేసి అది పంచొచ్చు. ఎప్పుడైనా సరే మన పెద్దవాళ్ళు ఒకటి చెప్తారు చూడండి, మనం చేసేది ఏదన్నా మంచి కార్యం అనుకోండి, నలుగురికి తెలవాల్సిన పని లేదు, మన సొంతంగా మనకి మాత్రమే తెలిస్తే చాలు. మంచి అనేది 10 మందికి తెలవాల్సిన పని లేదు. మనం చేసేది మంచి పనా లేదా అనేది మన మనసుకి, మన వరకు, మన ఇంట్లో వాళ్ళ వరకు తెలిస్తే చాలు. అలా మనం ఎప్పుడైతే బయట చెప్పుకుంటూ కూర్చుంటామో అప్పుడు మీకు తెలుస్తుంది ఏంటి అంటే వాళ్ళు వాళ్ళ సొంతంగా వీడియోస్ కోసమో వ్యూస్ కోసమో కష్టపడే మైండ్ సెట్లు తప్పించి ఇది నిజంగా స్వచ్ఛందంగా వాళ్ళు చేస్తుంది కాదు. ఇప్పుడు అరటిపళ్ళు ఉన్నాయండి, అరటిపళ్ళు ఆవులకు పెట్టాము అని అంటున్నారు. ఆ పెట్టిన అరటిపళ్ళని మీరు గమనించారా? ఆ చిలకలు కొట్టినవి ఉంటాయి చూడండి కొన్ని అరటిపళ్ళు, అవి ఏం చేశారంటే అవి కొట్టినవి అని చూపించకుండా అవి మళ్ళీ తినడానికి పనికిరావు కాబట్టి వాటిని దూరం నుంచే ఆవులకు విసిరేసి మేము ఆవులకు పెట్టాము అని చెబుతున్నారు. ఆవులకు పెట్టినవి మంచిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వీళ్ళు తిన్న పండ్లలాగా లేవు, అది ఖచ్చితంగా చిలకలు కొట్టిన పళ్ళే. అవి కొంచెం తినేసి ఎగిరిపోతాయి కదా చిలకలు.
సో ఆ పళ్ళని తీసుకొచ్చి ఆవులకి దూరం నుంచి విసిరేశారు. ఆ విసిరేయడం కూడా ఎలా విసిరేశారు, వాటికి అందేటట్టు విసిరేశారా, కొద్ది దూరంలో పడితే పాపం ఆ ఆవైతే ఆ మెడ ఇలా పూర్తిగా పక్కకు వంచి నాలుకతోటి లాక్కోవడానికి ప్రయత్నించి అది అవ్వక మళ్ళీ వెనక్కి తిరిగి వెనకాల పడ్డ కాయని వెతుక్కుంటూ తినేసింది. ఎంత బాధ అనిపిస్తుందండి. మూగజీవాలతోటి ఆటలు ఎందుకు, విసిరేస్తే దూరం విసిరేయాలి కదా, లేకపోతే విసిరేయలేకపోతే పక్కనే ఉంది కదా. ఇప్పుడు మనకి ఒక గోడ ఉందండి, గోడ అవతలే అది ఉంది, అలాంటప్పుడు మన ఇంటి పక్కనే ఉన్నట్టు కదా, అది దూరం ఏం కాదు కదా. అంతగా పెట్టాలి అని అనిపిస్తే చక్కగా ఇన్ని పళ్ళు తీసుకొని పోయి అవతల నుంచి 4 అడుగులే కదండి వేసేది, 4 అడుగులు కూడా వేయలేరా చెప్పండి. 4 అడుగులు అవతలకి వేసేసి చక్కగా వాటి దగ్గరికి వెళ్ళి పెడితే అవి చక్కగా ప్రశాంతంగా తింటాయి కదా. అసలు మెడ ఇలా పక్కకంటుంటే నాకైతే అసలు ఎట్లా అనిపించిందంటే అట్లా అనిపించిందండి. చాలా బాధ అనిపించుద్ది. అవి ఆకలితో ఉంటాయి, వాటికి తినాలని ఉంటుంది, కానీ నువ్వు అందనట్టుగా దూరం విసిరేస్తే అవి తినగలగాలి కదా. పోనీ నీకు అంత శక్తి లేదు, లేకపోతే పిల్లలు ఎవరినన్నా పిలిచి అరే కొంచెం దూరం విసిరేయండిరా, అవి కొంచెం తింటాయి, వాటికి అందేటట్టు విసిరేయండి అని చెప్తే ఎవరన్నా విసిరేస్తారు కదా. మనం ఆ పనులు చెయ్యము, మనకు వీడియోలే కావాలి. ఒక చేతిలోనేమో కెమెరా పట్టుకుంటాం, ఇంకో చేతితో విసిరేస్తుంటాం. అప్పుడు మనకి కెమెరాలో పడడం మాత్రమే ఇంపార్టెంట్, అవి తినాలి అన్న ఉద్దేశం మనకి ఇంపార్టెంట్ కాదు. కెమెరాలో మనం పడుతున్నామా లేదా, మనం చేసే పని పడుతుందా లేదా, ఇది మాత్రమే మనకి ఫోకస్ ఉంటుంది. నాకు ఇంకోటి అర్థం కాదండి, ఎవరు పట్టినా పని చేయడానికి వచ్చిన వాళ్ళని అరే ఒరే తీరా, అది చేయరా ఇది చేయరా ఎందుకండి, ఎందుకు అంటే వాళ్ళు ఏమన్నా వీళ్ళకంటే తక్కువనా, లేకపోతే వాళ్ళు ఏమో మరి నాకు అర్థం కావట్లేదు. అంత డామినేషన్ ఏంటి, పేరు ఉంటుంది, ప్రతి మనిషికి పేరు ఉంటుంది, పేరు పెట్టి ఇదిగోండి బాబు ఇలా చెయ్యండి, ఇది ఎంత పద్ధతిగా ఉంది, ఒరే ఇది చేయరా, ఇది ఎట్లా ఉంది. సరే ఆ డామినేషన్ అనేది ఎలా ఉంటుందంటే మన ఇంట్లో పెరిగిన మన పిల్లల వరకే ఆ డామినేషన్ అనేది ఉండాలి. ఎందుకంటే మన పిల్లల్ని అరే అనుకుంటాం, ఒరే అనుకుంటాము, వెధవ అనుకుంటాం, ఇంకెన్నెన్నో అనుకుంటాం. కానీ మన ఇంట్లో పని చేయడానికి వచ్చిన వాళ్ళని పట్టుకొని అరే ఒరే ఈ డామినేషన్ ఎందుకండి, అది కరెక్టేనా అసలు అలా పిలుచుకోవడం? నాకైతే అది మంచిగా అయితే అనిపించలేదు కాబట్టి నేను ఖచ్చితంగా ఇందులో చెప్పేస్తాను వీడియోలో. నాకు మంచిగా అనిపించకపోతే మాత్రం నేను ఖచ్చితంగా చెప్పేస్తాను. అండ్ ఒక్కొక్క కుటుంబానికి ఒక 4 పళ్ళు 5 పళ్ళు ఇస్తే కుటుంబంలో 4 ఉంటారు 5 ఉంటారు, ఏం పంచినట్టు అండి. మళ్ళీ వీడియోల్లో తలా ఒక 1 డజన్ పంచితే వాళ్ళు తింటారు కదండి అని అంట. ఈ తొక్కలో 4 పళ్ళు అవేంత ఏ చిటికనేలంత లేవు. మళ్ళీ ఆ చిటికనేలంత లేని పళ్ళకు కూడా ఏదో బ్రహ్మాండాన్ని పంచేసినట్టు అన్నన్ని కుటుంబాలకి ఆ తినని పళ్ళు ఇచ్చే కంటే చక్కగా ఒక 5 కుటుంబాలను చూసుకొని తలా 1 డజన్ ఇస్తే కడుపు నిండా వాళ్ళకి తిన్న సాటిస్ఫాక్షన్ అన్నా ఉంటుంది కదండి. అంతెందుకండి ఇంట్లో పనిచేసే వాళ్ళు ఆల్రెడీ వీడియోల్లోనే చెప్తారు, ఇది తప్ప ఇంకేమీ తినరండి, ఇది మాత్రం ఇష్టంగా తింటారని. అందరితో సమానంగా ఇంట్లో పనిచేసి అన్నిళ్ళకి తిరిగి పంచే వాళ్ళకి ఒక 4 కాయలైనా ఎక్కువరా, సేమ్ అదే 4 కాయలు పక్కోళ్ళకి ఇచ్చినట్టు యువతలకి ఇచ్చినట్టు అదే 4 ఇక్కడ కూడా ఇచ్చేస్తున్నారనమాట. ఎంతవరకు కరెక్ట్ అండి ఇది? అసలు నాకు నచ్చట్లేదు, కొంత వ్యవహారం అనేది నాకు నచ్చట్లేదు. ఎందుకంటే ఎవరికైనా ఇచ్చాము అంటే వాళ్ళు కడుపు నిండా తినేటట్టు ఉండాలి. 4 ఏం చేయడానికండి? ఆ 4 చిన్నపిల్లలు ఉన్నారంటే వాళ్ళు తలా 1-2 తింటే సరిపోతుంది. ఇప్పుడు ఇంట్లో ఉన్న వీళ్ళిద్దరే డజన్ తిన్నప్పుడు, తినాలనిపించి 1 డజన్ తిన్నప్పుడు మరి మిగతా ఇళ్ళు అలా కాదా అండి? 4 ఉంటారు, ఖచ్చితంగా ప్రతి ఇంటికి 4 ఉంటారు. చిన్నపిల్లలు అయితే ఖచ్చితంగా ఇష్టంగా తింటారు. అదే చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, తిన్న తర్వాత నచ్చి మళ్ళీ ఇంకొకటి అడిగితే ఆ పేరెంట్స్ ఎక్కడికి పోవాలి? ఇవ్వకపోతే ఇవ్వకపోండి, అంతేగాని మళ్ళీ లేసిన దగ్గర నుంచి మాకు అది ఎక్కువ అండి, మాకు ఎక్కువ వస్తాయి అని అంటారు. మరి ఇంకొక కాపు వచ్చినప్పుడు ఇంకో పంచని 4 ఇళ్ళకి పంచండి, అంతేగాని ఏదో అందరికీ పంచేయాలన్న ఆత్రతకి సరిపోక ఈ పంచడో మరి నాకు అర్థం కావట్లా. ఇదైతే నాకైతే కరెక్ట్ అనిపించలేదండి. మళ్ళీ ఈ మాత్రం పంచడం గురించి 2 వీడియోలు 3 వీడియోలు, అసలు ఎలా చూస్తున్నారో ఏమో ఆ జనాలు. కానీ దండం పెట్టాలమ్మ, జనాల ఓపిక్కి మాత్రం దండం పెట్టాలా. అంతంత బుడ్డి కాయలు, అసలు ఆ కాయలు మరి ఎలా పంచబుద్ధి అవుతుందో కూడా నాకు అర్థం కావట్లా ఏందో. సరే ఫ్రెండ్స్, వీడియో అయితే ఇదే. మళ్ళీ రేపటి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.